హాయ్ హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అండ్ మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. అయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉండింటారు. ఓకే. నా ఛానల్ ఇలా సక్సెస్‌ఫుల్‌గా మానిటైజేషన్ అయింది. అండ్ మానిటైజేషన్ అయిన తర్వాత ఏమేమి చేసినా నేను అండ్ మానిటైజేషన్ ముందు నేను ఎలాంటి వీడియోలు పోస్ట్ చేశాను. అసలు 90 డేస్‌లోనే నా ఛానెల్ ఏ విధంగా మానిటైజ్ చేసుకోగలిగానో అన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు వివరిస్తానండి. ఈ వీడియో మరి దీన్ని కూడా వీడియో చేయాలా అని కొందరు అనుకుంటారు. అయితే ఈ వీడియో వల్ల నాలాగా కొత్తగా ఛాలెంజ్ చేసే వాళ్ళకి ఇంక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. అదే విధంగా చాలా మంది కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కంగారు పడిపోతూ ఉంటారు. అసలు 4000 వాచ్ అవర్స్, 1000 సబ్స్క్రైబర్స్ 1 ఇయర్ లో పాసిబుల్ అవుతుందా? లేదంటే 90 డేస్ లో 4000 కాకుండా మనకు 3000 వాచ్ అవర్స్ ప్లస్ 500 సబ్స్క్రైబర్స్ రావాలి. అండ్ అదే విధంగా 3 మిలియన్స్ వ్యూస్ అండి షార్ట్స్ అయితే. లాంగ్ వీడియోస్ అయితే 3000 వాచ్ అవర్స్ అయితే సరిపోతుంది 90 డేస్. అండ్ ఇందాక చెప్పినట్టు 1 ఇయర్ లో 1000 సబ్స్క్రైబర్స్ అదే విధంగా 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ప్లస్ 10 మిలియన్స్ షార్ట్స్ వ్యూస్ అయితే రావాలి. అయితే నా ఛానల్కి ఏమైందంటే నేను స్టార్టింగ్ లో వచ్చే సబ్స్క్రైబర్ చాలా మెల్లగా పెరిగారండి. 1 మంత్ లో నాకు ఓన్లీ 30 మెంబర్సే వచ్చారు. తర్వాత ఇంకా వీడియోస్ షార్ట్స్ అప్లోడ్ చేసుకుంటూ అండ్ లాంగ్ వీడియోస్ పెడుతూనే ఉన్న రోజు లాంగ్ వీడియోస్ అయితే వీక్లీ వన్స్ పెట్టేవాడిని. ఏదో ఒకటి అదే డే అని కాకుండా ఏదో ఒక డే అయితే లాంగ్ వీడియో చేసి పెట్టాను. మనకి ఏదైనా స్కిల్స్ ఉండే ఆ వీడియో అయితే పెట్టాను. ఒక వీడియో అయితే మంచిగా వైరల్ అయిందండి. ఆ వీడియో ఏంటో కూడా మీకు స్క్రీన్ లో డిస్ప్లే చేసి చూపిస్తాను. అదే విధంగా తర్వాత 1 మంత్ తర్వాత 50 అలాగే 100 దగ్గర వచ్చి ఆగిపోయింది. 100 దగ్గర వచ్చి ఆగిపోయింది. నేను ఏవైతే వీడియో పెట్టే లాంగ్ వీడియో అని చెప్పాను కదా, ఆ వీడియో స్లోగా స్టార్టింగ్ ఫస్ట్ డే చూసేప్పుడు 20 వ్యూస్ ప్లస్ ఉన్నాయి అంతే. సెకండ్ డే చూసినప్పుడు 50 ప్లస్ అయినాయి. నెక్స్ట్ డే చూసేసరికి అది 1000 వెళ్ళిపోయిందండి. అయితే నాకు కొంచెం హోప్ వచ్చింది. ఒక 1000 అంటే చాలు, ఈ వీడియో నాకు జస్ట్ ఒక 10K వరకు చూస్తే చాలా అనిపించింది. కానీ ఏమో నా లక్ అనుకుంటాను. ఆ వీడియో అయితే ఎంత ఇప్పుడు 1 మంత్ అవుతుందండి. వచ్చేసి దగ్గర 2 lakhs మెంబర్స్ చూశారు. ఆ 2 lakhs మెంబర్స్ చూడటం వల్లనే నాకైతే ఆ వాచ్ అవర్స్ ఈజీగా కంప్లీట్ అయినాయి. ఎంత 3000 వాచ్ అవర్స్ 90 డేస్ అంటే నాకు 4000 ప్లస్ వాచ్ అవర్స్ ఒక్క వీడియో వల్లనే వచ్చేసింది. అండ్ దాని తర్వాత షార్ట్స్ అయితే నేను రోజు పెడుతూనే ఉంటానండి. అది కామన్ గా వ్యూస్ షార్ట్స్ ఎక్కువ రావట్లేదు. ఆ ఒక్క వీడియో వల్ల ప్లస్ 500 ప్లస్ సబ్స్క్రైబర్స్ కూడా ఆ 90 డేస్ లో కంప్లీట్ అయింది. సో దానివల్ల నాకు మానిటైజేషన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు ఓపెన్ అయినాయి. అప్పుడు మానిటైజేషన్ అప్లై చేసుకున్నాం. అది మానిటైజేషన్ అప్లై చేసుకోవడం కోసమని కొన్ని టెక్ ఛానల్స్ వాళ్ళ యొక్క గైడ్ లైన్స్, వాళ్ళ సజెషన్స్ ఏవైతే ఉన్నాయో ఫాలో అయినాను. సక్సెస్ఫుల్ గా అయితే నేను మానిటైజేషన్ చేసుకున్నాను. నాకు కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా కంప్లీట్ అయిన తర్వాత ట్యాక్స్ ఫామ్ నింపాలి. ఎలా నింపాలో తెలియదు. అదేవిధంగా నేను మాధురి మేడం బాగానే చెప్తుంది. ఆ మేడం యొక్క ఛానల్ ఫాలో అయిపోయి మనకు యూఎస్ ట్యాక్స్ ఫామ్ కూడా నింపేశానండి. అలాగే ఐడి ప్రూఫ్ కూడా సబ్మిట్ చేశాను. అది వెరిఫికేషన్ లో ఉంది. అది అది మిగతా ప్రాసెస్ కూడా కంప్లీట్ గా నాకు అంత ఐడియా లేదు. అదే టెక్ ఛానల్స్ ఏవైతే చాలా చూశాను. నాకు తెలుగులో ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అయిపోయి చేసి కంప్లీట్ చేయగలిగాను. లాస్ట్ మనకు యాడ్ ఆన్ చేసుకోవాలంట. యాడ్ ఆన్ చేసుకోవడానికి మాక్సిమము 1000 సబ్స్క్రైబర్స్ అయితే కావాలంటే నాకు దగ్గర ఇప్పుడు 600 నియర్ బై ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ 4000 సబ్స్క్రైబర్స్ కోసం వెయిటింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు యాడ్ అయిన తర్వాతనే మనకు అక్కడైతే అమౌంట్ ఏవైతే ఉంటుందో యూట్యూబ్ నుంచి వచ్చే అమౌంట్ ఏవైతే ఉంటాయో అక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. ఆ డిస్ప్లే అయిన తర్వాత $10 తర్వాత మనకు అకౌంట్ డీటెయిల్స్ అనేది ఎనబుల్ అవుతాయంట. అకౌంట్ డీటెయిల్స్ ఎనబుల్ అయిన తర్వాతనే మనము అక్కడ అకౌంట్ నెంబర్ అవన్నీ యాడ్ అని చేసుకొని అదేవిధంగా కంప్లీట్ గా $100 అయిపోయిన తర్వాత మనం డ్రా చేసుకోవచ్చు. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కొత్తగా ఉన్న వాళ్ళకి యూజ్ అవుతాయి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఇంకోటి ఏంటంటే మెయిన్ గా కొందరు అనుకుంటుంటారు అసలు పాసిబుల్ అవుతా. నిజమండి, చాలా మంది 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి కష్టపడుతూనే ఉంటారు. కాకపోతే ఆ లిమిట్ లో 1 ఇయర్ టైంలో వాళ్ళకు వాచ్ అవర్ రాకపోవడం, లేదంటే సబ్స్క్రైబర్స్ కౌంట్ సరిగా రాకపోవడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి మానిటైజేషన్ అనేది కాదు పాపం. కొందరికి ఎలా అవుతుంది, లక్కే అండి. ఎందుకంటే మనం చేసే వీడియోలు ఎవరికి ఏ విధంగా నచ్చుతుంది, ఎప్పుడు నచ్చుతుందో చెప్పలేము. సో మీరు కూడా మీకు ఏవైతే స్కిల్స్ ఉన్నాయో, మీరు దేంట్లో వీడియోలు బాగా చేయగలుగుతారు, యాక్టింగ్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, కామెడీ కావచ్చు, లేదా కుకింగ్ కావచ్చు, కొందరు వ్లాగ్స్ ఎక్కువ చేస్తుంటారు, కొంచెం ట్రావెల్ చేస్తుంటారు, కొంచెం ఫన్ చేస్తుంటారు. అవన్నీ మీకు దేంట్లో బాగా స్కిల్స్ ఉంటే అది చేసుకుంటూ మీరేం చేయాలంటే ఆ దాంట్లోనే మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఖచ్చితంగా లాంగ్ వీడియోలు అయితే యూస్ అవుతాయండి. మనకు షార్ట్స్ లో అంత వ్యూస్ రావాలంటే చాలా కష్టం. ఎందుకంటే షార్ట్స్ లా
అంత వ్యూస్ రావాలంటే మనం ఫేమస్ అయి ఉండాలి. స్టార్టింగ్ లోనే మనకు సబ్స్క్రైబర్ లేకుండానే మనకు యూట్యూబ్ అయితే మనకు రికమెండ్ చేయదండి. మనకు తెలిసే ఉంటుంది. ఆల్గారిథం, యూట్యూబ్ ఆల్గారిథం అనేది ఎలా ఏ విధంగా వర్క్ చేస్తుందో మనకు తెలియదు. స్టార్టింగ్ న్యూ యూట్యూబర్స్ కానీ చాలా కష్టం అది. ఎలా ట్యాగ్ లైన్స్ ఎలా ఇవ్వాలి, టైటిల్ ఎలా పెట్టాలి, అవన్నీ రావాలంటే మనకి ఏం కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాతనే అవన్నీ కరెక్ట్ పెట్టగలుగుతాం. కొందరు ఏం చేస్తుంటారు, రికార్డ్ చేస్తారు వీడియోలు, డైరెక్ట్ అప్లోడ్ చేస్తుంటారు, టైటిల్ కూడా కరెక్ట్ పెట్టారు, అండ్ ట్యాక్స్ కూడా, అది యాడ్ ట్యాక్స్ కూడా సరిగ్గా ఇయ్యరు. మన వీడియో బాగా వైరల్ కావాలంటే ట్యాక్స్ కూడా ఇంపార్టెంట్. మనం చూడండి, మనకు బాగా ఫేమస్ అయిన యూట్యూబర్స్ కావచ్చు, క్రియేటర్స్ కావచ్చు, వాళ్ళ యొక్క మన డిస్క్రిప్షన్ చూసినప్పుడు నెంబర్ ఆఫ్ ట్యాక్స్ ఉంటాయి. ఆ టైటిల్ కావచ్చు, ఆ డిస్క్రిప్షన్ కావచ్చు, అన్ని క్లియర్ గా ఉంటాయి. అవన్నీ ఎలా నేర్చుకుంటాము అంటే, మనం ఈ ఏవైతే వీడియోలు చేస్తూ పోతూ ఉండి మిగతా యూట్యూబర్స్ ఏం ఫాలో అవుతున్నారు, ఎలా చేయగలుగుతున్నారు అవన్నీ చూస్తే మనకు ఈజీగా అర్థమైపోయి మన వీడియోలు కూడా స్లోగా గ్రోత్ అనేది ఉంటుంది. ఇప్పుడైతే నా ఛానల్ అయితే బాగానే గ్రోత్ ఉందండి. రోజు ఎంతో కొంత 10+ సబ్స్క్రైబర్స్ అయితే యాడ్ అవుతున్నారు. ఇప్పుడే నాకు అన్ని అయిపోవాలి, సబ్స్క్రైబర్ పెరిగిపోవాలంటే కాదు. కొందరు ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతున్న వీడియోలు ఏవంటే, డ్యాన్స్ వీడియోస్ ఎక్కువ వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా కామెడీ అండ్ ఫన్ అండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఫన్ కావచ్చు, లేదంటే ద బాండింగ్ బిట్వీన్ ఫాదర్ అండ్ డాటర్. అలాగే అక్కడ కొన్ని ఫ్యామిలీ షోస్ ఛానల్స్ అయితే చాలా ఉన్నాయి. యాక్చువల్గా వాయిస్ లేకుండా సాంగ్ కి అక్కడ మీనింగ్ఫుల్ వచ్చేటట్టు, ట్విస్ట్ వచ్చేటట్టు ఒక సింపుల్ వీడియో క్రియేట్ చేసేసి పోస్ట్, అలాంటి వీడియోస్ చేయండి, మీకు తప్పకుండా సక్సెస్ అవుతారు. అండ్ నేను అయితే సక్సెస్ అయ్యానని చెప్పాను కానీ తొందరగా, ఎందుకంటే నేను నా ఛానల్ ఏవైతే ఉందో అతి తొందరలో, నేను ఛానల్ స్టార్ట్ చేసే దగ్గర 5 months అవుతుంది. ఆ 5 months తర్వాత, 2 months తర్వాత నేను ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత వ్యూస్ తక్కువనే. అప్పుడు స్టార్టింగ్ లో కదా 200, 100, కొన్ని దాంట్లో 30, కొన్ని 20, కొన్ని 10 వచ్చాయి. కొన్ని అసలు యూట్యూబ్ రికమెండే చేయదు. అసలు కొన్ని మనం రీచ్ అని వస్తుంది కదా, రీచ్ లో షార్ట్ ఫీడ్స్ చూస్తే ఫీడ్ లో 0 ఉంటుంది. ఆ 0 ఉన్నప్పుడు మనకి వీడియోస్ అనేవి వేరే వాళ్ళకి చూపించడం అనేది కష్టం. సో అలాంటప్పుడు మనము డిసప్పాయింట్ కాకుండా, సరే వ్యూస్ వచ్చినా రాకపోయినా మనం వీడియోలు చేసిపోతే ఏదో ఒక రోజు మనం సక్సెస్ అవుతాము. అండ్ మీకు ఖచ్చితంగా పర్టికులర్ గా ఒక టైం పెట్టుకొని ఆ టైంలో చేశారంటే మనకు ఎక్కువ బటన్ అనిపించదు. సో అదే 1 hour కేటాయి, కొందరు 1 hour కేటాయిస్తారు, కొందరు హాఫ్ అన్ అవర్ కంప్లీట్ అవుతుంది. మనం ముందే ప్లాన్ చేసుకొని ఆ వీడియోలు చేస్తే మనకు అక్కడ పెట్టిన మీటింగ్ కావచ్చు, రిమైనింగ్ అన్ని కూడా మనం ఫ్రీ టైంలో చేసుకోవడానికి అడ్జస్ట్ అయ్యేటట్టు, ఓకేనా, టైమింగ్ ని సెట్ చేసుకొని పెట్టడం బెటర్. లేదు ఇలా చేయాలి, ఏం చేయాలి ముందే ఆలోచించుకోండి. అండ్ మీరు కూడా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మన కమ్యూనిటీ అండి, మన తెలుగు కమ్యూనిటీ చాలా మంది వీడియోస్ అయితే యూట్యూబ్ లో నంబర్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్స్ అందరూ కూడా మన కమ్యూనిటీగా గ్రో అవుతాయి. చూడండి, ఎవరైనా సరే ఒక యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నప్పుడు మనం వాళ్ళకి సపోర్ట్ చేయడం, వాళ్ళు మనకు సపోర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలా సపోర్ట్ చేయడం వల్ల మనం ఆ ఛానల్ కంటే ఏమి ఇబ్బంది ఉందండి, మనకు ఇండైరెక్ట్ గా వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది, న్యూ క్రియేటర్స్ కి హెల్ప్ అవుతున్నట్టు ఉంటుంది. అదేవిధంగా మన కొత్త వాళ్ళు ఎవరైతే ఈ ఛానల్ చూసినప్పుడు, మనం వీడియో చూస్తూ ఉంటాము, నచ్చుతుంది, అన్ని బాగానే ఉంటాయి, కానీ ఒక చిన్న లైక్ కొట్టడానికి ఇబ్బంది పడుతుంటారు. ఒక్క నిమిషం అండి, ఒక నిమిషం కూడా కాదు, ఒక 2-3 seconds కేటాయించండి. జస్ట్ ఒక థమ్స్అప్ గుర్తుని ప్రెస్ చేస్తే మనకు లైక్ అని వస్తుంది. ఆ లైక్ కొట్టడం వల్ల ఏవైతే వీడియో ఉంటుందో, మనం చేసే వీడియోలు ఏవైతే ఉన్నాయో, లైక్ ని బట్టి కూడా అది ఎక్కువ రికమెండ్ చేస్తుంది, ఎక్కువ పర్సన్స్ కి రికమెండ్ చేస్తుంది. దాని వల్ల వీడియోస్ వాచ్ అవర్స్ పెరుగుతుంది, అలాగే వ్యూస్ కూడా ఎక్కువ వస్తుంటుంది. సో మీరు చూసే ప్రతి ఒక్కరు కూడా, ఈ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వేరే ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి కోసం లైక్ చేయండి. అండ్ అదేవిధంగా వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నచ్చితే ఆ వీడియోలు వేరే వారికి షేర్ చేయండి. అదేవిధంగా నేను నా యూట్యూబ్ లో పోస్ట్ చేస్తున్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కీప్ గోయింగ్, ఓకే, అండ్ క్రియేటింగ్ యువర్ వీడియోస్ అండ్ పోస్ట్ ఆన్ ది యూట్యూబ్ ఫర్ యువర్ సక్సెస్. అండ్ థ్యాంక్ యూ అండి. ఫైనల్ గా మా అమ్మ యొక్క ఎక్స్పీరియన్స్, ఎందుకంటే మేము ఇద్దరమే వీడియోలు చేస్తున్నామండి, అటు ఛానల్ కోసం కూడా వీటి ఫ్యామిలీ బ్లాగ్స్ అని పెట్టేశాను. సో మీ అండ్ మై డాటర్ ఇన్ ఓన్లీ మై ఛానల్, అండ్ సమ్ టైమ్స్ మై బ్రదర్ ఇన్ లా, ఓకే, హీస్ మామ, ఓకే. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఓవర్ టు మై డాటర్. నెక్స్ట్ చెప్పు. ఫ్రెండ్స్, ఒకటైతే మనము వీడియో తీసాం కదా, అది నేను చిన్ననియమని నేనైతే 5 rupees ఇచ్చాను. అవైతే ఎట్లా తెచ్చామో అని ఇవ్వలేరు. షాప్ నుంచి అయితే కొనుక్కొచ్చాం. ఆ గోడ మీద పెట్టేసి వచ్చి అది తీసుకొని లాక ప్యాకెట్ ఇట్లా ప్యాకెట్ లాగా చూడండి, ఇక్కడ చెప్తారా ఏదో ఉంటది. ఓకే, చాలా సేపు అయింది కదా. ఓకే అండి, అండ్ అందరికి వీడియో ఇచ్చినాం ఫ్రెండ్స్, అది చాలా ఇష్టం నాకు. చాలా ఇంకోటి బిడ్డ, మన ఒక నిమిషం,
సరే సరే ఓకే. ఇగో ఇప్పుడు ఇది వాళ్ళకి చెప్పు ప్లీజ్ ఇగో అందరికి పేరు పేరున కృతజ్ఞత, అందరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. మా ఛానల్ మానిటైజేషన్ కావడానికి ముఖ్యంగా మీ యొక్క సపోర్టు, నా వీడియోలు చూడడం వల్లనే మాకు ఛానల్ మానిటైజేషన్ అయ్యిందండి. అదే సపోర్ట్ మీరు అంత ముందు ముందు కూడా ఇస్తారని, మా వీడియోలు చూస్తారని, ఆదరిస్తారని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మీకు వన్స్ అగైన్ అండ్ మీ అందరికి ఆ న్యూ క్రియేటర్స్ కి ఆల్ ది బెస్ట్. అండ్ ఛానల్ చూసే వాళ్ళని, ఆ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.